అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్‌తో ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో ముందుకైతే వస్తాయి. లైక్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్‌లో తర్వాత ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్‌లో 2 షాకింగ్ ఇన్సిడెంట్స్ అయితే జరిగాయి. ఈ ఇన్సిడెంట్స్ గురించి మనమైతే మాట్లాడుకుందాం. అంటే సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనిని ఇషాన్ కిషన్ అవమానించినాడు అనే ఒక ఇన్సిడెంట్ అయితే ఉంది. తర్వాత ఈ సిఎస్కే ఎస్ఆర్హెచ్ తర్వాత ఆర్సీబీ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అంటే విరాట్ కోహ్లీని అయితే రెచ్చగొట్టినారు. అవునా కదా? రెచ్చగొట్టినారు కాదు, నిజంగానే రెచ్చగొట్టినారు. దేని గురించి మనం అయితే మాట్లాడుకుందాం. ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్‌లో సిఎస్కే ఫ్యాన్స్ని ఆ రోజు స్టేడియం సిఎస్కే హోమ్ గ్రౌండ్ కాబట్టి సిఎస్కే ఫ్యాన్స్ అయితే నిండిపోయారు. అవునా కదా? ఆ టైంలో ఎస్ఆర్హెచ్ గెలిచిన తర్వాత ఇషాన్ కిషన్ చాలా అంటే చాలా రెచ్చగొట్టినాడు సిఎస్కే ఫ్యాన్స్ని. అవును కదా? ఇలా విజిల్ వేసి ఇంటికి పోయి పనుకోపోండి, వెళ్ళండి, మీకు ఇంకా ఇక్కడ ఏం పని లేదు అని అంటే అలా రెచ్చగొట్టినాడు, మనకంతా తెలుసు. కానీ అక్కడ ఇంకొక ఇన్సిడెంట్ అయితే జరిగింది. అవునా కదా? అది ఇషాన్ కిషన్ తర్వాత ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ అక్కడ బౌండరీ లైన్ ఉంది కదా, ఆ బౌండరీ లైన్ వైపు అయితే వస్తున్నారు. ఇషాన్ కిషన్ ఇలా అంటానే ఉన్నాడు. ఇషాన్ కిషన్ అయితే బిజీగా ఉన్నాడు. ఒక పక్క మహేంద్ర సింగ్ ధోని సిఎస్కే ప్లేయర్స్కి షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటా వస్తూ ఉన్నాడు. ఆ షేక్ హ్యాండ్ తర్వాత ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ వైపు అయితే వస్తున్నాడు మహేంద్ర సింగ్ ధోని. అవునా కదా? అంటే ఇప్పుడు ఇషాన్ కిషన్ బాగా ఆడాడు, బాగా అప్రిషియేట్ చేద్దామని వస్తున్నాడో తెలియదు. అంటే మహేంద్ర సింగ్ ధోని ఇషాన్ కిషన్ని అప్రిషియేట్ చేయాలని వస్తున్నాడో తెలియదు. ఇషాన్ కిషన్ మాట్లాడాలా లేకపోతే ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ని మాట్లాడాలని వస్తున్నాడో తెలీదు. టోటల్గా 99% ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ వైపు అయితే వస్తున్నాడు. కానీ ఇషాన్ కిషన్ మహేంద్ర సింగ్ ధోనిని గమనించాడో లేదో తెలీదు. ఒకవేళ మహేంద్ర సింగ్ ధోనిని గమనించినా కూడా ఒంటేలో మహేంద్ర సింగ్ ధోని ఉంటే నాకేమి, సిఎస్కే ఫ్యాన్స్ని రెచ్చగొట్టేదే నా పని అనే ఇషాన్ కిషన్ ఇలా అంటూనే ఉన్నాడు. పోండి అంటూనే ఉన్నాడు. మహేంద్ర సింగ్ ధోని ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ వైపు అయితే వస్తున్నాడు. ఇషాన్ కిషన్ గమనించడో లేదు తెలియదు, గమనించిన రెచ్చగొట్టాలని అనుకున్నాడో లేదు తెలియదు. మహేంద్ర సింగ్ ధోని ఎప్పుడు ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ వైపు అయితే వచ్చాడో, ఎప్పుడు ఇషాన్ కిషన్ అలా అన్నాడో, ఈ మహేంద్ర సింగ్ ధోని రూట్ మార్చుకుంటాడు, సైడ్ అయితే వెళ్ళిపోయాడు. ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ని మాట్లాడాలనే వస్తున్నాడు అని అయితే నాకైతే అనిపించింది. షేక్ హ్యాండ్ ఇద్దాము, ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ని మాట్లాడి షేక్ హ్యాండ్ ఇద్దాము అని మహేంద్ర సింగ్ ధోని ఆ సైడ్ వెళ్తున్నాడు అని అయితే నాకైతే అనిపించింది. కానీ సడన్గా ఇషాన్ కిషన్ సెలబ్రేషన్ చూసి సైడ్ వెళ్ళిపోయాడేమో అని అయితే నాకైతే అనిపిస్తుంది. ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ని మాట్లాడకుండా, ఇషాన్ కిషన్ మాట్లాడకుండా, షేక్ హ్యాండ్ ఇవ్వకుండా, ఇషాన్ కిషన్ అంటే కొంచెం బేజారయ్యి, ఇషాన్ కిషన్ చేసిన పనికి బేజారయ్యి మహేంద్ర సింగ్ ధోని సైడ్ అయితే వెళ్ళిపోయాడు అక్కడ. అలా వెళ్ళిపోయాడేమో అని అయితే నాకైతే అర్థమైంది. మహేంద్ర సింగ్ ధోని ఉంటే నాకేమి, నా సెలబ్రేషన్ నాదే, మహేంద్ర సింగ్ ధోనితో నాకు పని లేదు అనే ఇషాన్ కిషన్ సెలబ్రేషన్ కూడా ఉంది. అవునా కదా? ఇది ఇన్సిడెంట్ అయితే జరిగింది. దాని తర్వాత ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. విరాట్ కోహ్లీ 4 బౌండరీ లైన్లో అయితే ఉన్నాడు. ఆ టైంలో విరాట్ కోహ్లీని రెచ్చగొట్టాలని ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఉప్పల్ స్టేడియంలో ఉంటే అక్కడ ఉండేది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్సే. ఆర్సీబీ ఫ్యాన్స్ ఉంటారు కానీ తక్కువ అయితే ఉంటారు. అవును కదా? ఆ టైంలో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ విరాట్ కోహ్లీని రెచ్చగొట్టాలని విరాట్ కోహ్లీని చూసి సన్ రైజర్స్ హైదరాబాద్ అని అయితే అరుస్తారు. దానికి విరాట్ కోహ్లీ సీరియస్గా లుక్ అయితే ఇస్తాడు. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ వైపు వెనకాల తిరిగి సీరియస్గా లుక్ అయితే ఇస్తాడు. విరాట్ కోహ్లీ కొంచెం కోపం అయితే వచ్చింది, నా ముందు ఎస్ఆర్హెచ్ని అరుస్తారా అని. ఆ టైంలో విరాట్ కోహ్లీ ఎప్పుడు వెనక్కి తిరిగాడు, అప్పుడు ఆర్సీబీ ఫ్యాన్స్ అక్కడే కొంతమంది ఉన్నారు. అప్పుడు ఆర్సీబీ అనడం స్టార్ట్ చేశారు. అవునా కదా? అప్పుడు విరాట్ కోహ్లీకి కొంచెం ఆర్సీబీ అయినప్పటికీ కొంచెం పర్లేదు అనిపించింది. అరవండి ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ అని వాళ్ళు అరుస్తున్నారు కదా, వాళ్ళు అరిచినా కూడా ఆ సన్ రైజర్స్ హైదరాబాద్ అనే వర్డ్ వినపడకూడదు, అలా అరవండి అని ఆర్సీబీ ఫ్యాన్స్ని రెచ్చగొడతాడు విరాట్ కోహ్లీ. రెచ్చగొడతారు. ఆర్సీబీ ఫ్యాన్స్ రెచ్చిపోయి ఆర్సీబీని జోరుగా అరుస్తారు. ఆ టైంలో అంటే ఇప్పుడు ఆర్సీబీ ఫ్యాన్స్ వాయిస్ అయితే చాలా అంటే చాలా వినపడింది. ఎస్ఆర్హెచ్ వాయిస్ అయితే తగ్గిపోయింది అక్కడ. అప్పుడు విరాట్ కోహ్లీ దాన్ని ఎంజాయ్ చేశాడు. చూడండి, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ విరాట్ కోహ్లీని రెచ్చగొడితే, విరాట్ కోహ్లీ ఆర్సీబీ ఫ్యాన్స్ని రెచ్చగొట్టి ఎస్ఆర్హెచ్ వాయిస్ని తగ్గేలా చేశాడు. ఇది ఇన్సిడెంట్ అయితే జరిగింది. అవును కదా?
ఈ 2 ఇన్సిడెంట్స్ డిఫరెంట్ మ్యాచెస్‌లో అయితే జరిగాయి. ఇక దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.